అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హిస్టరీ స్టోరీస్. ముందుగా అందరికీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండగ అంటే అందరికీ గుర్తొచ్చేది నూతన సంవత్సరం. అలాగే ఆ రోజు ఆరగించే షడ్రుచులు కలిపిన ఉగాది పచ్చడి. సింపుల్గా తెలుగు క్యాలెండర్ కొత్త సంవత్సరంలో మొదటి రోజు కాబట్టి ఉగాది పండుగ జరుపుకుంటామని అంటారు. కానీ సరిగ్గా అదే రోజు ఎందుకు జరుపుకోవాలి అని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి సమాధానం భాగవతంలో విష్ణువు దశావతారాల్లో ఉంది. అయితే ఈ వీడియోలో ఉగాది పండుగ వెనుకున్న కథ మాత్రమే కాదు, ఆ కథలో ఉన్న విశిష్టతను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విష్ణువు దశావతారాల గురించి ఎంతో మందికి తెలుసు, కానీ తెలియని వారికి ఒక చిన్న క్లారిటీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధన మధర్మస్య తదాత్మనం సృజనామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే ధర్మం గతి తప్పుతుందో, అధర్మం విజృంభిస్తుందో అప్పుడు నేను అవతరిస్తాను. అధర్ములను శిక్షించి తిరిగి ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తూనే ఉంటాను అని అర్థం. విష్ణువు ఎన్నో అవతారాలు ఇచ్చాడు. అందులో ధర్మాన్ని స్థాపించడానికి మాత్రం 10 అవతారాలు ఎంచుకున్నాడు. వాటిలో మొదటి అవతారమే మత్స్యావతారం. బ్రహ్మ ప్రతి ఉదయం సృష్టి నిర్మాణం మొదలుపెట్టి ఆ రోజు పూర్తయ్యేసరికి సృష్టించే కార్యం ముగించుకొని యోగ నిద్రలోకి వెళ్తాడు. అప్పుడు ప్రళయం వచ్చి సృష్టి అంతమైపోతుంది. తిరిగి అదే సృష్టిని మరునాడు మళ్ళీ శ్రమించడం మొదలు పెడతాడు. ఇలా బ్రహ్మ జీవితంలో గడిచిన ఒక రోజు కల్పం అంటారు. అదే కల్పాన్ని మనిషి జీవితంలో గడిచే సమయంతో పోల్చితే అది 4.32 మిలియన్ సంవత్సరాలు. నిద్రపోతున్నప్పుడు కనే కలలో గడిపే సమయం మనం మేల్కొన్నప్పుడు గడుస్తున్న సమయం కంటే వేగంగా నడుస్తుంది. ఇది కూడా అటువంటిది. బ్రహ్మ విశ్వాన్ని సృష్టించడమే తన పనిగా పూర్తి చేసి యోగ నిద్రలోకి వెళ్తాడు. సరిగ్గా అప్పుడే సోమకాసుర అనే అసురుడు రంగంలోకి దిగాడు. బ్రహ్మ చేతిలో ఉన్న 4 వేదాలపై అతని కన్ను పడింది. అంతేకాక మనిషి ఎలా జీవించాలి అని తెలియపరుస్తూ వారిని సత్యగుణ సంపన్నులుగా మారుస్తాయి. మానవులు ఇలా పురోగతి చెందడం సోమకాసురునికి నచ్చలేదు. అందుకే ఆ జ్ఞానం వారికి దూరం చేయాలనే ఉద్దేశంతో ప్రళయకాలంలో వేదాలను బ్రహ్మ నుంచి దూరం చేసే సృష్టి కూడా ఆగిపోయి లోకాలన్నిటి నశించి అధికారం దక్కుతుందని భావించాడు. పథకం ప్రకారం బ్రహ్మ దగ్గరున్న 4 వేదాలను దొంగలించాడు. అది నైమిత్తిక అనే మహాప్రళయం సంభవిస్తున్న సమయం. విశ్వమంతా నీటిమయం అయిపోతుంది కాబట్టి సోమకాసురుడు ఎవరికంటా పడకుండా నీటి అడుగు భాగానికి వెళ్ళి దాక్కున్నాడు. ఇక్కడ వేదాలు దొంగలించడం అంటే ధర్మాన్ని పాదోసి ఆ ధర్మాన్ని స్థాపించడం. ముందు చెప్పిన భగవద్గీత శ్లోకాలు ఇదే పరిస్థితిని సూచిస్తాయి. వేదాలను తిరిగి వాటి స్థానంలో చేర్చాలి కాబట్టి విష్ణుమూర్తి తన బాధ్యతగా మత్స్యావతారాన్ని ఎంచుకున్నాడు. కానీ కేవలం ధర్మానికి నిదర్శనమైన వేదాలను రక్షిస్తే సరిపోదు. అదే ధర్మాన్ని పాటించే వారిని కూడా రక్షించాలి. అప్పుడే విష్ణు అవతారానికి అర్థం. భూలోకం లోపల గడియలు ఇంకా మొదలవ్వలేదు. అంతేకాక విష్ణువు ఎంచుకున్న సమయం మధ్యతరానికి రావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా భూమిని పరిపాలిస్తున్న సత్యవ్రతుడు తన పాత్ర పోషించాల్సిన సమయం మొదలైంది. ఈ సత్యవ్రతుడు విష్ణువుకి మహాభక్తుడే కాక మనుషుల్లో అందరికంటే ఉత్తముడు. ఒకనాడు ఉదయాన సత్యవ్రతుడు కృతమాల అనే నది తీరంలో స్నానం చేస్తున్నప్పుడు దోసిట్లో నీరు పట్టి పితృతర్పణాలు వదులుతున్నాడు. అనుకోకుండా తన దోసిట్లోకి ఒక చిన్న చేపను పట్టుకున్నాడు. అది చూసి ఆశ్చర్యపోయి వెంటనే దాన్ని నీటిలోకి వదిలేశాడు. సత్యవ్రతుడిని స్తంభింపజేసే విధంగా ఆ చేప మనిషి గొంతుతో మాట్లాడి, ఓ దయగల రాజా, నన్ను చూసావా ఎంత చిన్నగా ఉన్నాను? ఇంత పెద్ద నదిలో ఉండాలంటే నాకంటే పెద్ద చేపలు వచ్చి నన్ను తినేస్తారేమోనని భయంగా ఉంది. నా పట్ల కరుణ చూపించి నన్ను ఈ నది నుంచి తీసి కాపాడుతారా అని ప్రాధేయపడింది. ఆ చేప మాట్లాడిన తీరుకు సత్యవ్రతుడు మనసు కరిగిపోయింది. వెంటనే నీటి నుండి తీసి తన దగ్గరున్న ఒక మండలంలో ప్రవేశపెట్టాడు. అలా ఒక రాత్రి గడిచిపోయింది.
మన్నాడు ఆ చేప, ఓ రాజా, ఈ పాత్రలో నాకు చోటు చాలడం లేదు, కాస్త విశాలంగా ఉండే పాత్రలోకి నాకు చోటు కల్పించండి అని అడిగింది. అప్పుడు సత్యవ్రతుడు ఒక పెద్ద కుండలో నీటిని నింపి ఆ చేపను అందులో ఉంచాడు. ఒక గంట సమయంలోనే ఆ చేప ఆకారం కుండను మించిపోయింది. ఇది గమనించిన సత్యవ్రతుడు ఆ చేపను కుండ నుంచి ఒక చిన్న నీటి సరస్సుకు మార్చాడు. అక్కడ కూడా మళ్ళీ అదే జరిగింది. ఉండడానికి చోటు సరిపోవట్లేదు అని ఆ చేప రాజుతో చెప్పింది. దానితో సత్యవ్రతుడు ఆ చేపను మరింత విశాలమైన నీటి ప్రదేశాలకు తరలించాడు. ఎన్ని ప్రదేశాలకు మార్చినా ఆ చేప ఆకారం పెద్దది అవుతూనే ఉండడంతో దానికి కదిలేందుకు చోటు సరిపోలేదు. ఆఖరి ప్రయత్నంగా సత్యవ్రతుడు చేపల సముద్రంలో ప్రవేశపెట్టాడు. దానితో ఆ చేప కంగారు పడి, రాజా, ఇలా చేస్తారేంటి? ఈ సముద్రంలో సొర చేపలు, తిమింగలాలు ఉంటాయి. అవి ఖచ్చితంగా నన్ను తినేస్తాయి. మరి నన్ను ఇలాంటి ప్రదేశానికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగింది. అప్పుడు సత్యవ్రతుడు చిన్న చిరునవ్వు నవ్వి, నువ్వు చాలా విచిత్రమైన చేపవి. ఒక గంట సమయంలోనే నీ ఆకారాన్ని 100 మైళ్ళ వెడల్పు పెంచుకోవడం నేను గమనించాను. ఇటువంటి చిత్రాన్ని మునిపెన్నడూ నేను చూడలేదు. ఖచ్చితంగా నువ్వు సాధారణమైన చేప కాదు. పదే పదే ఆలోచించగా నువ్వు ఎవరన్న విషయం నాకు అర్థమైంది. నాకు అంతుపట్టని ఏదో మహత్తర కార్యాన్ని చేపట్టడానికి ఈ మత్స్యావతారంలో అవతరించిన విష్ణుమూర్తివి. ముందుగా నీకు నా వందనాలు. మీరు ఇటువంటి రూపాన్ని ఊరికే ధరించరు అని నాకు తెలుసు. నాలాంటి వాళ్లకు చేయూతను ఇవ్వడానికే ఇలా వచ్చుంటారు. మీరంతట మీరే నన్ను సాక్షాత్కరించారు కనుక ఈ రూపం ఎందుకు ధరించారో దయచేసి చెప్పండి అని అంటాడు. అసలు సత్యవ్రతుడికి ఆ చేప విష్ణుమూర్తి అని అనుమానం ఎందుకు వచ్చింది? ఈ సృష్టి అంతా శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం. అంతేకాక సృష్టి అనంతమైనది. ఇది భగవద్గీతలో విరాట పురుషుని వర్ణనలో ఉంటుంది. ఈ రెండు విషయాలు ప్రతిబింబించేలా ఆ చేప తన శరీర ఆకృతిని పెంచుకుంటూ వచ్చిన తీరును చూసి సత్యవ్రతుడు వచ్చింది శ్రీ మహావిష్ణువే అని అనుకుంటాడు. ఇక సత్యవ్రతుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ చేప ఇలా అంటుంది, నువ్వు చెప్పింది నిజమే. నేను ఒక మహత్తర కార్యాన్ని చేపట్టడానికే ఈ రూపం ధరించాను. ఇవాల్టి నుంచి 7 రోజుల్లో మహాప్రళయం వల్ల 3 లోకాలు పూర్తిగా నీటిమయం అయిపోతాయి. సరిగ్గా భూలోకం ఆ ప్రళయంలో మునిగిపోయేటప్పుడు ఒక నావ తేలుతూ నీ దగ్గరకు వస్తుంది. ఆ నావ కోసం ఎదురు చూస్తూ ఉండు. అది నిన్ను చేరుకున్న వెంటనే అన్ని రకాల విత్తనాలు, ఔషధ మొక్కలతో ఆ నావలోకి ప్రవేశించు. అంతేకాక 7 ఋషులను నీకు తోడుగా తీసుకొని రా. నువ్వు వెళ్ళబోయే ప్రదేశంలో నీ చుట్టుపక్కల అంతా చిమ్మ చీకటి ఉంటుంది. ఆ సమయంలో ఋషుల నుండి వచ్చే తేజస్సు నీకు మార్గదర్శకంగా ఉంటుంది. మరియు ఒక విషయంలో నిన్ను అప్రమత్తం చేస్తున్నాను. నువ్వు వెళ్ళే దారిలో సముద్రపు అలలు ఆవేశంగా పొంగుతూ ఉంటాయి. కానీ భయపడకు, నేను అక్కడే నీటిలో నీకోసం వేచి ఉంటాను. నన్ను చూసిన వెంటనే వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసుకొని నా కొమ్ముకు కట్టు. బ్రహ్మ జీవితంలో ఆ ఒక్క రాత్రి గడిచే వరకు నేను మీ నావకు దారి చూపిస్తాను అని చెప్పి ఆ చేప అక్కడి నుండి మాయమైపోతుంది. సత్యవ్రతుడు హస అనే గడ్డి పరకలతో నేలపై ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని 6 రోజుల పాటు మహావిష్ణువుని ధ్యానం చేస్తూ గడిపాడు. ఆఖరిగా చేప చెప్పిన విధంగా నల్లటి దట్టమైన మబ్బులు ఆకాశాన్ని కమ్మేసి కుంభవృష్టిగా వర్షం పడడం మొదలైంది. భూమి ఆ నీటిలో మునిగి కనుమరుగు అవుతున్న సమయంలో కొంత దూరంలో మహావిష్ణువు చెప్పిన ఒక పెద్ద నావ సత్యవ్రతుడి దగ్గరకు వచ్చింది. సూచించిన విధంగానే సత్యవ్రతుడు విత్తనాలు, ఔషధాలు మరియు 7 ఋషులతో నావలోకి అడుగుపెట్టాడు. విష్ణునామం స్మరిస్తూ ఉంటారు. ఇంతలో ఒక భారీ ఆకారం కలిగి బంగారు రంగులో మత్స్య అవతారం ధరించిన మహావిష్ణువు అక్కడికి చేరుకున్నాడు. ముందు చెప్పిన విధంగా ఆ చేప దగ్గరకు రాగానే దాని కొమ్ముకో వాసుకిని తాడుగా చేసి నావకు కట్టారు. పెద్ద పెద్ద అలలు నావను అతలాకుతలం చేస్తున్నా సరే అందులో ఉన్న ఏ ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురి కాలేదు. మత్స్య రూపంలో ఉన్న మహావిష్ణువు నావను తన రెక్కల కింద ఉంచి కాపాడుకుంటూ వచ్చారు.
సత్యవ్రతుడు ఆ చేప చేస్తున్న పనికి సంతోషంలో మహావిష్ణువుకి నమస్కారం చేసి, పరంధామ, నువ్వు చూపించే ఈ కరుణ వల్ల అజ్ఞానంతో మునిగిపోయిన మానవులు ఎంతో సులువుగా మోక్షాన్ని పొందుతారు. మనిషి మనస్సును చీకటి నుండి వెలుగులోకి తీసుకొస్తావు. నిన్ను చేరుకోవాలన్న వారికి ఏ మనిషి అయినా నీలో భాగం అని తెలియజేసే ఆత్మవిద్యని బోధిస్తావు కదా, ఆ రహస్యాన్ని నాకు కూడా తెలియజేయండి. అలాగే మనిషిని మాయలో పడేస్తున్న అహంకారం, మమకారం అనే చిక్కుముడుల నుండి ఎలా బయటపడాలో చెప్పండి. ఇలాంటి ముసుగు తొలగించుకొని మేము నీలో భాగం అని తెలుసుకునే దారి చూపించండి అని అంటాడు. సత్యవ్రతుడి భక్తి శ్రద్ధలకు గమనించిన మహావిష్ణువు తన బాధ్యతగా భావించి అతనికి బ్రహ్మ విద్యను బోధిస్తాడు. వాటితో పాటు జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం ఈ మూడిటిని కూడా నేర్పించారు. ఈ మూడు భగవద్గీతలో భాగాలు. ఇక్కడ మత్స్యావతారం ధరించిన మహావిష్ణువు ధర్మాన్ని రక్షించడం మరియు భక్తులతో జ్ఞానాన్ని పంచుకోవడం, వీటితో పాటు వేదాలను దొంగలించిన సోమకాసురుడిని వెతికే పనిలో ఉన్నారు. కాసేపటికి ఆ అసురుడు కనిపించాడు. అతనితో పోరాటానికి సిద్ధం అయ్యారు. ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం కొనసాగింది. ఏం జరిగినా ఆఖరిలో విజయం ధర్మానిదే అవుతుంది అనే విధంగా విష్ణువు మత్స్య రూపంలో సోమకాసురుడిని అంతం చేసి, ప్రళయకాలం అవ్వగానే వేదాలను తిరిగి బ్రహ్మ చేతికి అందజేశారు. అక్కడితో బ్రహ్మదేవుడికి ఒక కల్పం పూర్తి అయ్యింది. కాబట్టి తన వంతు బాధ్యతగా సృష్టిని చేయడం తిరిగి ప్రారంభించాడు. ఈ కాలంలో సత్యవ్రతుడు సూర్యుడి కుమారుడిగా పుట్టి శ్రద్ధదేవుడు అనే పేరుతో పిలువబడ్డాడు. అంతేకాకుండా మన్వంతరంలో మొదటి మానవుడు అయిన మను అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. సరిగ్గా ఈ సంఘటన జరిగిన తరువాత బ్రహ్మ తిరిగి సృష్టి ప్రారంభించాడు కనుక అది యుగానికి మొదలు కావడంతో ఆ రోజు ఉగాది అయింది. దాన్నే మనం ఉగాది పండుగ పేరుతో జరుపుకుంటాం. ఇదే ఉగాది జరుపుకోవడం వెనుక ఉన్న కథ. మీ అందరికీ మహావిష్ణువు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక నచ్చినట్లు అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.